హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 8వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? శోభన్ కోసం భోజనం తీసుకుని పొలం దగ్గరకు వెళ్తుంది శశి. ఆ తర్వాత క్యారేజీ గిన్నెలు మూతలు తీసి అందులోంచి కూరలు తీసి వడ్డిస్తుంది ప్లేట్లో. అవన్నీ చూసి, ఇప్పుడు ఇవన్నీ నువ్వే వండుకొని వచ్చావా అన్నాడు. లేదు, మా పక్కింట్లో వాళ్ళు వండితే తీసుకొని వచ్చా అంది వెటకారంగా. అబ్బా, అది కాదే, ఒంట్లో బాగాలేనప్పుడు ఇంత కష్టపడటం ఎందుకు అని అమ్మ పంపించేది కదా ఈరోజుకి అన్నాడు. అబ్బా, ఇప్పుడేమీ లేదుగా, బాగానే ఉన్నానుగా. అయినా చెప్పానుగా, మా ఆయన్ని చూడాలనిపించి వచ్చాను అని. ఈ ఆయన గారేమో ఇలా అంటున్నారు అని అలిగి ఆ పక్కకి తిరిగి నిలబడింది. అలిగిన వరకు చాలే కానీ ఇక రావే, ఆకలేస్తుంది. ఉదయం నుంచి అసలే ఏమీ తినలేదు అన్నాడు శోభన్. అదేంటి, ఉదయం అత్తయ్య గారు టిఫిన్ పంపారట కదా, తినలేదా అంది ప్లేట్లో అన్నం పెడుతూ. అమ్మ పంపించింది, కానీ ఆ టైంలో బిజీగా ఉండి తర్వాత తినొచ్చులే అని పక్కన పెట్టమన్నాను. అది అలాగే మర్చిపోయాను అన్నాడు. అయ్యో, అనవసరంగా ఇంతసేపు వాదన పెట్టుకుని కూర్చున్నాను అని గబగబా అన్నం కలిపి అతని నోట్లో పెడుతుంది. నేను తింటానులేమ్మా, నువ్వు కూడా పెట్టుకో, ఇద్దరం కలిసి తినొచ్చు అంటాడు. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటానులే, నాకు ఆకలిగా లేదు అని అతనికి కొసరి కొసరి తినిపిస్తుంది. అలా ముచ్చట్లు చెబుతూ ప్రేమగా తినిపిస్తుంటే ఎంత తింటున్నాడో కూడా తెలియకుండా తినేశాడు. పైగా ఆకలి మీద కూడా ఉన్నాడేమో. అంతా తిన్న తర్వాత అప్పుడు చూశాడు హాట్ బాక్స్ వైపు. అయ్యో, అదేంటి శశి, మొత్తం నాకే పెట్టేశావు, నీకేది? నేను అసలు చూసుకోలేదు అన్నాడు బాధపడుతూ. ఉందిలే, ఇదిగో ఈ బాక్స్లో కూడా అన్నమే అంటూ ఒక మూత పెట్టి ఉన్న బాక్స్ చూపిస్తుంది. సరే, నువ్వు కూడా తినేసేయి అన్నాడు. కొంచెం సేపు ఆగి తింటాను, ఆకలిగా లేదు. కాసేపు పడుకోండి మీరు అంటుంది. ఇప్పుడు అంత టైం ఉండదులే అని వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. శశి అని పిలిచాడు. అతను ఎదురుగా వెళ్ళి నిలబడింది. ఏంటి అన్నట్లుగా కూర్చోమని చేపట్టి కూర్చోబెట్టాడు. రాత్రి కాళ్ళు నొప్పులు అన్నావుగా, తగ్గాయా? టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు. వేసుకున్నా, ఇప్పుడేమీ లేవులే అంది. ఇప్పుడు నిజం చెప్పు నా కళ్ళలోకి చూసి అన్నాడు శోభన్. అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో తనపై కనిపిస్తున్న ప్రేమకు చెలించిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతని గుండెల్లో తలదాచుకుంది గువ్వపిల్లల. నిన్ను చూడాలనిపించింది, ఇంకా ఆగలేక వచ్చేశాను అంది గోముగా. ఆమెను అలాగే పదవి పట్టుకొని, నువ్వు బాధపడితే నేను చూడలేనురా తల్లి, అది నా కోసం అయితే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు అన్నాడు. ఇంటి దగ్గర వదిలిపెట్టిరానా అని అన్నాడు ఆమెను ముద్దు పెట్టుకుంటూ. ఎందుకు, నేను స్కూటీ వేసుకుని వచ్చానుగా అంది. అవును కదా, మర్చిపోయాను, ఎవరిదా స్కూటీ అన్నాడు. మా పక్కింటి వాళ్ళది, ఈరోజు సైకిల్ తొక్కలేక స్కూటీ అడిగి తీసుకుని వచ్చా అంది. నీకు నడపటం వచ్చా అన్నాడు. ఓ బ్రహ్మాండంగా, స్కూటీ ఏంటి, బైక్ కూడా నడుపుతా అంది. అవునా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. ఈ పల్లెటూరులో ఆడపిల్లలు సైకిల్ నడపటమే ఎక్కువ అనుకున్నాడు. శశిలో నాకు తెలియనివి చాలా ఉన్నాయి అనుకుంటూ, అయితే కారు డ్రైవింగ్ కూడా నేర్చుకో, ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుంది అన్నాడు. సరే అంది శశి. అంతలో ఎవరో ఫోన్ చేశారు. లారీ వచ్చింది శోభన్ని రమ్మని.
సరేరా, నువ్వు తినేసి కాసేపు పడుకో, నేను మళ్ళీ వస్తా అంటూ శశి పెదవుల మీద ఓసారి ముద్దు పెట్టుకొని లేచాడు. నాకు ఇప్పుడేం తినాలనిపించట్లేదు, నేను వస్తా తోటలోకి అని అతను వెంట నడిచింది. వెళుతూ వెళుతూ షెడ్డు పక్కనే ఉన్న జామ చెట్టు నుంచి 2 దూర జామ పళ్ళు కోసి శశికి ఇచ్చాడు. చాలా బాగుంటాయి, తిను అన్నాడు. శశి జామకాయ తింటూ అతని వెంట నడిచింది. చాలా తీయగా ఉంది, బాగుంది అంది. ఆ వాతావరణం, ఆ పచ్చని చెట్లు, చిరుసవ్వడి చేస్తూ పారే కాలువ, గాలి తగలగానే కొబ్బరి ఆకులు చేసే టపటప శబ్దం, ఆ షెడ్డు అన్నీ చాలా చాలా నచ్చాయి శశికి. మనం వచ్చి ఇక్కడే ఉందామా, ఇక్కడ నాకు చాలా నచ్చింది అంది శోభన్తో. నీకు అంతగా నచ్చితే అప్పుడప్పుడు వచ్చి కాసేపు ఉండిపోవచ్చులే అన్నాడు. మామిడి తోట దగ్గర గెస్ట్ హౌస్ ఉంది, నువ్వెప్పుడూ చూడలేదుగా, అక్కడికి వెళ్తే అసలు రానంటావేమో, అంత బాగుంటుంది, ఇంకోసారి తీసుకువెళ్తాలే అన్నాడు. అవునా, అయితే ఓసారి వెళ్దాం, నాకు ఈ చెట్లు, ఈ పొలాలు, ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం అంటుంది శశి. సరే, ఈ కాయ దింపే పని అయ్యాక వెళ్ళొద్దాంలే సరదాగా అన్నాడు. మన ఫస్ట్ నైట్ అక్కడే ప్లాన్ చేసుకుందామా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. ఆ మాటకి ఆమె మొహం అంతా గులాబీ రంగులోకి మారిపోయింది సిగ్గుతో. ఏంటి మాట్లాడావు అన్నాడు వెనక్కి తిరిగి. ఛీ పోండి అంది ఇంకా సిగ్గుపడుతూ. పనివాడిని పిలిచి ఒక లేత బొండం కొట్టి ఇవ్వమంటాడు, అది శశికి ఇస్తాడు. భోజనం కూడా చేయలేదుగా తాగమని. అది తాగిన తర్వాత కడుపులో చల్లగా హాయిగా అనిపించింది శశికి. షెడ్ దగ్గర నుంచి చేతి తెప్పించి వేశాడు కూర్చోమని. కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంది శశి. నీ స్కూటీ తర్వాత పంపిస్తానులే ఇంటికి, నేను వదిలిపెట్టేస్తా పదా అన్నాడు శోభన్. ఆమె అన్నం కూడా తినకుండా అలాగే తిరుగుతూ ఉందని. ఏం వద్దు, ఎందుకు, నేను వెళ్ళిపోతాను, ఎంత 10 minutes, దానికోసం నువ్వెందుకు అనవసరంగా అంది. సరే, నేను బయలుదేరుతాను అంది 4 అవుతుండగా. సరే అని ఇంకొక బొండం కొట్టించి ఇస్తాడు శశికి. తాగమ్మా, అన్నం కూడా తినలేదు, నీరసం రాకుండా ఉంటుంది అని. అది తీసుకొని తాగి బయలుదేరుతుంది శశి. ఆమె వెంట షెడ్ వరకు వచ్చాడు. కొన్ని జామకాయలు కోసి సంచిలో వేసుకుంది. ఎందుకు, నేను వదిలిపెట్టి వస్తానుగా 10 నిమిషాల్లో అంటాడు ఒకదాన్నే పంపటం ఇష్టం లేక. ఏమీ అవసరం లేదు బాబు, నేను వెళ్ళగలను అంటూ అతని బుగ్గలు పట్టుకొని సాగదీస్తుంది. ఎందుకో భలే ముద్దొస్తున్నావు ఈరోజు అంటుంది. అయితే రాత్రికి వస్తాలే, నీకు కావలసినన్ని ముద్దులు పెట్టుకుందువు గాని అంటాడు నవ్వుతూ బొగ్గగిల్లి. స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసి అది కండిషన్లోనే ఉందా అని చూస్తాడు. అదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది శశి. దిగి ఇంక వెళ్ళు అంటాడు. నవ్వి బండి ఎక్కి స్టార్ట్ చేస్తుంది. శోభన్ వెనక ఎక్కి కూర్చుంటాడు. మీరెక్కడికి అంటుంది. రోడ్డు దాకా వస్తాను పదా అంటాడు. వంతెన దాటి రోడ్డు మీదకి వచ్చి బండి ఆపుతుంది శశి. ఏంటి టెస్టింగా అంటుంది శశి. కాదు, నువ్వు బండి నడుపుతుంటే నీ వెనక కూర్చోవాలని అంటాడు. అయితే ఖాళీగా ఉన్న రోజు నీ బుల్లెట్ వేసుకుని ఎక్కడికైనా వెళ్దాం, నాకు బుల్లెట్ నడపటం కూడా వచ్చు అంటుంది. సరే వెళ్దాంలే సరదాగా అంటాడు ఆమె బొగ్గ మీద చిటికి వేస్తూ. బాయ్ అని చెప్పి బయలుదేరుతుంది శశి. నవ్వుతూ చేయి ఊపుతాడు శోభన్. ఇంటికి వచ్చాక తల్లి కాఫీ ఇవ్వబోతే, వద్దమ్మా, ఇప్పుడే కొబ్బరి బొండం తాగాను, కాసేపు పడుకుంటాను అంటూ రూంలోకి వెళ్తుంది. పడుకొని కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు శోభన్ ఎంతగా అల్లుకుపోయాడు తన జీవితంలో. ఈ కొద్ది రోజుల్లోనే ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తనపైన. కానీ కొద్ది రోజుల క్రితం అతను అలా చేశాడంటే నమ్మబుద్ధి కావటం లేదు తనకే. అది గుర్తుకు వచ్చి, ఎందుకు అలా చేశాడు ఆ రోజు? తాగి ఉండటం వల్లనేనా? తాగటం వల్ల అయితే ఆ రోజు
అతను తన జీవితం నాశనం చేసేవాడు. కానీ అలా చేయలేదు. తనని వదిలేశాడు. కావాలనే వదిలేస్తూ అతను అన్నమాట తనకి ఇప్పటికీ గుర్తే. బురదలో తోసిన మా గుమస్తా కూతురువులే, పాపంలే అని వదిలేస్తే నన్నే మగాణ్ణి కాదంటావా, నాకు మగతనం లేదంటావా అన్నాడు. ఆ మాట నేనెప్పుడన్నాను? ఎవరితో అన్నాను? అదేమిటో తెలుసుకోవాలి. అదే అతనికి తనపై ద్వేషాన్ని పెంచింది. చిన్నగా అడగాలి శోభన్ని ఆ మాట అని అనుకుంది. అలసిపోయి ఉండటంతో ఆలోచనలతో అలాగే నిద్రలోకి జారుకుంది. 6 గంటలకు మెలకువ వచ్చింది. తెల్లవారుతుంది అనుకుంటూ బయటకు వచ్చింది. జానకి వంట ప్రయత్నంలో ఉంది. ఏమిటమ్మా ఇంత పొద్దున్నే వంట చేస్తున్నావు అంది. పొద్దున్నే ఏంటే నీ మొహం, సాయంత్రం 6 అవుతుంది. నాన్నగారికి పెందలాడే భోజనం పెట్టమన్నారుగా, అందుకే వంట చేస్తున్నాను అంది. అయ్యో, ఇప్పుడిప్పుడే చీకటి పడుతుందిగా, అది చూసి నేను ఇప్పుడే తెల్లవారుతుంది అనుకుంటున్నా అంది. ఏంటమ్మా ఎప్పుడూ లేనిది ఈ టైంలో పడుకొని నిద్రపోయావు అంది జానకి. ఏమీ లేదమ్మా, అలసటగా అనిపించింది, పడుకుంటే తెలియకుండా నిద్ర పట్టింది అంది. కూరగాయలు ఇవ్వమ్మా, కోసిస్తాను అంది శశి. అల్లుడు గారు భోజనానికి వస్తారమ్మా అడిగింది జానకి. లేదమ్మా, రానన్నారు చెప్పింది శశి. అయితే మనిద్దరికీ ఉదయం కూరలే ఉన్నాయమ్మా. నాన్నగారికి పొట్లకాయ కూర వండాను, కొంచెం రసం పెట్టాను. ఇంకా ఏమీ వండే పని లేదులే, విశ్రాంతి తీసుకో, ఒంట్లో బాగాలేదంటున్నావుగా అంది. శశి లేచి నైటీ టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళింది స్నానం చేయటానికి. వేడివేడి నీళ్లతో స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చింది. బడలిక తీరినట్లుగా హాయిగా అనిపించింది. వేడి నీళ్లు పోసుకోవటంతో నొప్పులు కూడా కొంచెం తగ్గాయి. తండ్రి గదిలోకి వెళ్ళి మందులు ఇచ్చి, నాన్న కాసేపు బయట కూర్చుంటావా, భోంచేశాక వచ్చి పడుకుందువు గాని అంటుంది శశి. వస్తానమ్మా, గదిలో పడుకొని ఉంటే ఏమీ తోచట్లేదు అన్నారాయన. తండ్రి చేయి పట్టుకుని చిన్నగా తీసుకువచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది. కూర్చోవటం ఇబ్బందిగా అనిపిస్తే పడుకోండి నాన్న అంది. వద్దమ్మా, పడుకొని పడుకొని ఒళ్ళు నొప్పులు వస్తుంది అన్నారాయన. అమ్మా శశి, కొబ్బరి తోటకు వెళ్ళావుగా, పని ఎలా సాగుతుందమ్మా, చిన్నబాబు జాగ్రత్తగా చూసుకుంటున్నాడా అని అడిగారు. గెల్లలు దింపుతున్నారు నాన్న, దింపినవి దింపినట్లే లారీకి వేస్తున్నారు, లోడ్ వెళ్ళిపోతుంది. ఆయన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు నాన్న, ఇక మనం ఆలోచించనవసరం లేదు అంది శశి. అవునమ్మా, అల్లుడు గారు ఇలా బాధ్యతగా ఉండటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేపటి నుంచి జయంతిదేవి గారి పనులు నువ్వు కూడా చెప్పకుండా తనంత తానుగా చదువుకున్నావు కాబట్టి కొంత బాధ్యత తీసుకున్నాడు. అదే సంతోషం, బరువు దిగుతుంది ఆయన. పాపం చేసి చేసి అలసిపోయిందమ్మా ఆ తల్లి. చిన్నబాబు నాడు కృష్ణ విధంగా తయారయ్యేవాడు కాదు కూడా నారాయణ. అబ్బి ఉంటే స్నేహితుల విషయమై కొంచెం అన్నమాట పనులు అవి చూసుకోవటానికి బాగుండేది. అత్తగారు అన్నమాట కూడా గుర్తుకు వచ్చి, ఎవరినాన్న వాళ్ళు అంటుంది శశి. ఉన్నారులే అమ్మా, వెధవసంత, ఒట్టి దరిద్రులు. చిన్నబాబు డబ్బు కోసం అతను వద్దన్నా అతన్ని వదలరు. వాళ్ళ తాగుడు, పేకాట, సిగరెట్లు, వాళ్ళు చేసే జల్సాలకు చిన్నబాబు దగ్గర ఏదో ఒకటి చెప్పి డబ్బు తీసుకుంటారు. అతను ఎక్కడ తమకు డబ్బులు ఇవ్వనంటాడో అని అతనికి కూడా వెధవ అలవాట్లు చేశారు వాళ్ళు. తల్లి మీద ఉన్న ప్రేమ, గౌరవంతో అతను మరీ అంత విచ్చలవిడిగా తయారవ్వలేదు. ఆ వెధవుల బలవంతంతో అప్పుడప్పుడు తాగుతుంటాడు. తాగి ఎప్పుడూ పొరపాటును కూడా ఇంటికి రాడు, తల్లి బాధపడుతుందని. జయంతిదేవి గారి మాట ఏ విషయంలోనూ జవదాటాడు. ఇక వారి విషయంలో మాత్రమే అమ్మగారి మాట వినడు అన్నారాయన. ఆమె కూడా గట్టిగా చెప్పలేరు వాళ్ళ స్నేహం వదిలేయమని. ప్రతి విషయానికి కొడుకు ఎక్కడ బాధపడతాడు అని ఆలోచిస్తారు అమ్మగారు అని చెప్తారు కృష్ణమూర్తి. అంతలో జానకి ప్లేట్లో భోజనం పెట్టుకువచ్చింది కృష్ణమూర్తి గారికి. రూంలోకి వెళ్ళి శోభన్కి ఫోన్ చేసింది శశి, వస్తున్నారా అని.
లేదురా, ఇంకా పొలంలోనే ఉన్నాను, లేట్ అవుతుంది, ఈరోజు రానులే అన్నాడు. సరే, జాగ్రత్త అని చెప్తుంది. సరేలేమ్మా, మామయ్య గారు బాగానే ఉన్నారా? ఏదైనా అవసరం అయితే వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పాడు శోభన్. సరేనని ఫోన్ పెట్టేసింది. బయటికి వచ్చి నాకు కూడా అన్నం పెట్టమ్మా, ఆకలి వేస్తుంది అని అడుగుతుంది శశి. అబ్బాయి వస్తాడేమో అంది జానకి. లేదమ్మా, ఫోన్ చేశాను, రానన్నారు అని చెప్పింది. సరేనని శశికి కూడా ప్లేట్లో భోజనం తీసుకుని వచ్చింది. తినేసి తండ్రిని హాల్లోనే అటూ ఇటూ నడిపించి టాబ్లెట్స్ ఇచ్చి రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టింది. తను కూడా వెళ్ళి పడుకుంది. పడుకొని తండ్రి చెప్పిన దాని గురించే ఆలోచిస్తోంది. ఎవరా స్నేహితులు? అలాంటి వారితో శోభన్ ఎందుకు స్నేహం చేస్తున్నాడు? ఏమిటో తెలుసుకోవాలి. వీలైతే వాళ్ళ స్నేహానికి దూరంగా ఉంచాలి. అప్పుడు అత్తయ్య గారు కూడా సంతోషిస్తారు అనుకుంటుంది శశి. టైం చూస్తే 10:30 అయింది. ఈయన ఇంటికి వచ్చారో లేదో ఫోన్ చేద్దామా అనుకుంటూ చేతిలోకి తీసుకుంది. అంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే శోభన్ వీడియో కాల్ చేస్తున్నాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి, ఇంకా నిద్రపోలేదా? వెంటనే ఫోన్ ఎత్తావు అన్నాడు. లేదు, నిద్ర పట్టడం లేదు, నీకే ఫోన్ చేద్దామని చేతిలోకి తీసుకున్నాను. అంతలోకి మీరే చేశారు. ఎంతసేపు అవుతుంది ఇంటికి వచ్చి? భోంచేశారా అంటుంది శశి. తిన్నాను, కానీ ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఒంట్లో బాలేదా? మళ్ళీ కాళ్ళు నొప్పులు వచ్చాయా? మధ్యాహ్నం తోటంతా తిరిగావుగా అన్నాడు. అందుకు కాదు, మీరు పక్కన లేరుగా, అందుకే నిద్ర పట్టడం లేదు. రావచ్చుగా అంది. చాలా టైం అయింది కదరా, నేను వచ్చి మళ్ళీ మీ అందరినీ లేపడం అవుతుంది అని రాలేదు. మామయ్య అసలే పేషెంట్ కదా, మధ్యలో మెలకువ వస్తే మళ్ళీ నిద్ర పట్టడం కష్టం అలాంటి వాళ్ళకి. అందుకే ఇబ్బంది పెట్టడం ఎందుకని రాలేదు అన్నాడు. అందరినీ అర్థం చేసుకొని ఎవరినీ కష్టపెట్టని అతని మనస్తత్వం చాలా నచ్చింది శశికి. అలా ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రేమ ఊసులాడుకుంటూ ఫోన్లు వదిలేసి అలాగే నిద్రలోకి జారుకున్నారు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.